వీడియో కాదు నాకు ఫోటో ఆగు. వేబిల్స్ మాత్రం చల్లంగా ఉంది. బెబ్బు కూడా ఉంటుంది. ఇది మాత్రం జవాన్ని చెప్తానా టెక్నికల్ అసిస్టెంట్ కొద్ది కింద కట్టండి సార్. సరే కదా అంటే చేస్తాను పెద్ద సర్వే రిపోర్ట్ స్వామి స్వామి ఎవరు ఎంఎస్ జాగ్రత్త సీనియర్లే కాదు మేము. కెమికల్ టైప్ దీని టైపే ఉంటాయి. దాన్ని మనం సమాధానం చెప్పాలి కదా, అవునా కాదా అంతే. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం వచ్చాం, అది అవునా కాదే చెప్పాలి కదా. లేదండి పాత అవును సీజ్ చెప్తే మరి దానికి ప్రాపర్ ఇది ఉండాలి. లెక్కలు నాకు ఇట్టి వీడియోస్ ఒకసారి ఆ లారీలో ఉన్నాయి కదా. వాయిస్ తీసుకోండి సరిపడుతుంది.
100% చెప్పండి. నడకుదురు గ్రామంలో విజయలక్ష్మి రైస్ మిల్ గొడౌన్స్లో అక్రమంగా పీడిఎఫ్ బియ్యం నిల్వలు ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని పురస్కరించుకొని ఇమ్మీడియట్గా నేను 3 టౌన్ ఎస్ఐ గారు సాగర్ గారు వారి బృందం ఇక్కడికి ఇమ్మీడియట్గా వచ్చి ఈ గొడవలను తనిఖీ చేయడంలో మా డిపార్ట్మెంట్ కూడా నేను ఇమ్మీడియట్గా కలెక్టర్ గారికి కూడా ఇన్ఫామ్ చేశాను. కలెక్టర్ గారు ఏమో ఇక కన్సర్న్ ఎంఆర్ఓ కన్సర్న్ ఎస్ఐని వాళ్ళని కూడా ఇక్కడ పంపించడం జరిగింది. ఈ గొడౌన్స్ అన్నీ కూడా నేను చెక్ చేస్తే నాకు కొద్దిగా పాటి పీడిఎఫ్ రైస్ ఇక్కడ ఉందన్న అనుమానంతో నేను ప్రతి ఇది కూడా ఇంచుమించుగా చెక్ చేశాను. నా నిర్ధారణ అందులో ఉన్నదని నా భావన. అది మా టెక్నికల్ అసిస్టెంట్లు సివిల్ సప్లైస్ టెక్నికల్ అసిస్టెంట్ని పిలిపించి అది పూర్తిగా చెక్ చేసి స్టాక్ని వెరిఫై చేయించి తర్వాత కరెక్ట్గా మీకు నేను ఏ విధమైనటువంటి ఎంత మేర ఉంది, ఏముంది, ఎంత పర్సంటేజ్ ఉందన్నది మేము ఖచ్చితంగా మీడియాకి ఇవ్వగలం. ఇక్కడ వచ్చినటువంటి లారీలని తెలంగాణ నుంచి వచ్చిన లారీలు వాటి వేబిల్స్ కూడా తీసుకొని చెక్ చేస్తే ఆ లారీలకు కూడా సరైనటువంటి వేబిల్స్ ఉన్నట్టు కనపడలేదు మాకు. అదేదో వాళ్ళు చెప్పేదానికి అక్కడ ఉన్నటువంటి పేపర్స్కి కూడా పొంతం లేదు. కాబట్టి అనుమానాస్పదంగా ఈ వచ్చినటువంటి సుమారు ఎన్ని లారీలను గుర్తించుంటారు సార్? మేము సుమారుగా 5 లారీలు మేము గుర్తించామండి. ఇప్పటికీ ఇక్కడ లోపల కొన్ని లారీలు ఉన్నాయి. ఆ లారీల్లో అన్లోడ్ అవుతున్నాయి, కొన్ని ఏమో ఇదే పాలిష్ అయ్యి లోడింగ్లు అవుతున్నాయి. అవన్నీ కూడా ఇంకా టెక్నికల్ అసిస్టెంట్లు పూర్తిగా నిర్ధారించాలి. దాన్ని కంటి చూపుకి మాత్రం మాకు వచ్చిన అనుమానానికి కంటి చూపుకి ఇంచుమించుగా టాలీ అవుతుందన్న ఒక భావన మాత్రమే. ఇది ఒక భావనతో మేము ఇప్పుడు ఇవన్నీ కూడా మేము దాన్ని అదుపు తీసుకొని మా డిపార్ట్మెంట్ల వారు రేపొద్దుట దాన్ని తనిఖీ చేసి న్యాయ నిర్దేతగా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని మేము రికార్డ్ చేసి దాని ప్రకారంగా ఉన్నట్టయితే ఉన్నట్టు, లేనట్టయితే లేనట్టు కూడా మేము ఖచ్చితంగా సర్టిఫై చేస్తాం. అని అనుమానం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది అధికారులు మాకంటే ముందే వాళ్ళు పర్యవేక్షించాలి. ఒక చైర్మన్గా నేను వచ్చో లేకపోతే మా మినిస్టర్ గారు వచ్చో చెక్ చేయటం అన్నది అవన్నీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే. కానీ ఏం జరుగుతుంది అన్నది డే టు డే ఇక్కడ అధికారులు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇతరత్ర వాళ్ళ పనుల మీదో మరి ఇంకొక పని ఒత్తిడి మీద రాకపోవచ్చు. వాళ్ళని కూడా మేము పూర్తిగా బ్లేమ్ చేయలేము. ఎందుకంటే స్టాఫ్ కూడా చాలా తక్కువ మంది ఉండటం వల్ల రాకపోవచ్చేమో మరి. కానీ ఏదైనా ఇప్పటిదాకా కూడా టెక్నికల్ అసిస్టెంట్ రాలేదు. ఎన్నిక ఫోన్లు చేసినా నేను ఇమీడియట్గా కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే పాప ఆయన ఇమీడియట్గా ఎలక్ట్ అయ్యి ఆయనకు అందుబాటులో ఉన్న వాళ్ళందరినీ ఇమీడియట్గా పంపించారు ఇక్కడికి. ఆయనకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను.